గూగుల్ రాకతో విశాఖలో టెక్ విప్లవం. ఎమ్మెల్యే కోండ్రు. విశాఖకు గూగుల్ రావడం రాష్ట్ర ప్రతిష్టను మరింత పెంచనుంది. గూగుల్ టెక్ సంస్థ రావడం నవ్యాంధ్రప్రదేశ్కు శుభ పరిణామం. ఏపీ అభివృద్ధికి గేమ్ చేంజర్గా మారనుంది. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన గూగుల్ టెక్ సంస్థ విశాఖకు రావడం నవ్యాంధ్రప్రదేశ్కు శుభ పరిణామమని తెలుగుదేశం పార్టీ రాజం నియోజకవర్గం ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ అన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలు తీసుకువచ్చి హైదరాబాద్ను ఏ విధంగా అభివృద్ధి చేశారో నేడు విశాఖకు గూగుల్ను తీసుకువచ్చి ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రాన్ని మార్చనున్నారన్నారు. రాష్ట్రాభివృద్ధికి దోహదపడే విధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరిశ్రమలపై ప్రత్యేక దృష్టి సారించి గూగుల్ సంస్థను విశాఖకు తీసుకువస్తున్నారన్నారు. ప్రపంచ ప్రఖ్యాత టెక్ దిగ్గజాలతో భేటీ అయ్యి రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకువచ్చి స్థానిక యువతకు ఉద్యోగావకాశాలు సృష్టించి ప్రాంతాలు అభివృద్ధి చెందేలా చంద్రబాబు చేస్తున్న కృషి మంచి ఫలితాలను ఇస్తున్నాయన్నారు. దేశంలోనే అత్యుత్తమమైన 26 పాలసీలను రూపొందించి సంస్థల నిర్మాణానికి వేగంగా అనుమతులు, భూ కేటాయింపు నుంచి పవర్ సప్లై వరకు ఒక్క అడ్డంకి లేకుండా సింగిల్ విండో క్లియరెన్స్ అందిస్తూ పరిశ్రమల స్థాపనకు అనుకూలమైన మౌలిక వసతులు కల్పిస్తున్నామన్నారు. నమస్కారం. ప్రెస్ మీడియాకి, ప్రింట్ మీడియాకి స్నేహితులరా, చాలా సంతోషం ఈరోజు మీ అందరి ముందు రావడం. ప్రపంచంలోనే మోస్ట్ ప్రెస్టీజియస్ గూగుల్ టెక్ సంస్థ విశాఖపట్నంకి రావడం నవ్యాంధ్రప్రదేశ్కు ఒక శుభపరిణామం. దీని ముఖ్య కారకులు మన ముఖ్యమంత్రి విజయనగరం నాయకులు చంద్రబాబు నాయుడు గారు, అలాగే లోకేష్ గారు సహకారంతో విశాఖపట్నం రావడం చాలా సంతోషంగా ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో మైక్రోసాఫ్ట్ వచ్చిన వెంటనే హైదరాబాద్ ఏ విధంగా అభివృద్ధి చెందిందో మనమందరం చూసాం. ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు మరి అమెరికాలో తిరిగి కష్టపడి మైక్రోసాఫ్ట్ని తీసుకురావడం వల్ల ఈరోజు ప్రపంచంలోనే హైదరాబాదు పట్టణం అనేది మరి గుర్తింపబడిన పట్టణంగా ఈరోజు జరిగింది. అదేవిధంగా ఈరోజు గూగుల్ రాకతో విశాఖపట్నం కూడా ప్రపంచంలో ఒక మేటి నగరంగా అభివృద్ధి చెందుతుందని ఖచ్చితంగా నేను చెప్పగలను. చంద్రబాబు నాయుడు గారు ఈ 15-16 నెలల్లో 24 గంటలు కష్టపడడం వల్ల ఈరోజు రాష్ట్రానికి దగ్గర 11 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు రావడం జరిగింది. ముఖ్యంగా యువతకి 9 లక్షల మంది పైబడి ఉద్యోగాలు రావడం జరుగుతుంది. మరి చంద్రబాబు నాయుడు గారితో సహా లోకేష్ గారు మరి 24 అవర్స్ కష్టపడడం వల్ల ప్రపంచంలో మరి ఫార్చ్యూన్ 500 కంపెనీలతో మాట్లాడడం, అందులో భాగంగానే విశాఖపట్నానికి టీసీఎస్ రావడం కానీ, అదేవిధంగా గూగుల్ రావడం, అదేవిధంగా మరి ఎక్స్చేంజర్ లాంటి దిగ్గజ సంస్థలు రావడం మనం చూస్తున్నాం. ఒక డేటా సెంటర్లే రమారమి మనకి ఒక 2-3 లక్షల కోట్ల రూపాయలు విశాఖపట్నం తీసుకురావడం అంటే అది ఆషమాషి విషయం కాదు. అదొక చంద్రబాబు నాయుడికే మరి తేగలరు అనేది ఆంధ్రప్రదేశ్లో దేశంలో అందరికి కూడా విశ్వాసం. అలాగే ప్రత్యేకమైన ఈ ఆంధ్రప్రదేశ్లో మరి ఇప్పటికే ఏ పరిశ్రమ వచ్చినా 26 పాలసీలు రూపొందించడం, స్పీడ్ ఆఫ్ బిజినెస్ అనేది ఈరోజు ఎంత వేగంగా జరుగుతుందంటే వారికి సంబంధించిన ల్యాండ్ ఇవ్వడం కానీ, అలాగే కన్స్ట్రక్షన్ సంబంధించిన కానీ, వాటర్ సంబంధించిన కానీ, అలాగే పవర్ అన్నీ కూడా మరి అన్ని సింగిల్ విండో కార్యక్రమం చేయడం ఈరోజు దేశంలో కానీ ప్రపంచంలో పెట్టుబడిదారులు అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నారు. అలాగే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఒక బ్రాండ్ అంబాసిడర్ అనేది ఈరోజు క్లియర్గా అందరికీ అర్థమవుతుంది. ఒక ప్రణాళికబద్ధంగా ముందుకు తీసుకెళ్తున్నారు. అమరావతిలో ఈరోజు క్వాంటమ్ వ్యాలీని తీసుకురావడం అయితేనే కానీ, అలాగే ఈరోజు విశాఖపట్నం గూగుల్ తీసుకురావడం, ఇవన్నీ కూడా రాష్ట్రాన్ని చాలా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరగడానికి ఆస్కారం